గుడ్ మార్నింగ్. సో ఇప్పుడైతే మాకు ఫస్ట్ అవర్ కంటిన్యూ అయిపోతుంది, సెకండ్ అవర్లో వెళ్తున్నాం అనమాట. అదే హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో ఇంటికి వెళ్ళి నిన్నే వచ్చాము. సో ఆఫ్టర్ చాలా డేస్ తర్వాత, అంటే 1 వీక్ తర్వాత మళ్ళీ ఇప్పుడు మేము కాలేజ్కి వెళ్తున్నాం. అది కూడా ఇప్పుడిప్పుడే లేచాము, నిద్ర అసలు లేదండి. బట్ వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాము. అంటే ఫస్ట్ అవర్ కూడా రన్ అయిపోతుంది ఆల్రెడీ. ఇప్పుడు సెకండ్ అవర్ జరుగుతుంది, ఇప్పుడు వెళ్తున్నాము. మేబీ థర్డ్ అవర్కి వెళ్తామేమో, ఎందుకంటే మా హాస్టల్ నుంచి కొంచెం నడిచి వెళ్ళాలి కాబట్టి కొంచెం టైం పట్టుద్ది. సో వెళ్తున్నాం. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. వెళ్ళాలి, వెళ్ళాక సారీ ఏమంటారో మాకు తెలియదు. ప్రజెంట్ అయితే ఇది చూస్తూ ఉండండి, వెళ్ళాక మిగతాది కంటిన్యూ చేస్తాను. బై గైస్. ఇంకా నడుస్తూనే ఉన్నాం గైస్, ఇంకా చాలా దూరం నడవాలి. అమ్మో, నాకంటే నిద్ర అసలు ఆగట్లేదండి. ఈరోజు కూడా రెస్ట్ తీసుకొని ఇంకా రేపు వెళ్దాము అని అనుకున్నాను నేను చెప్పాలి అంటే. కానీ ఇప్పటికే నేను 1 వీక్ టైం తీసేసుకున్నాను కదా, 1 వీక్ లీవ్ పెట్టుకున్నాను అని చెప్పేసి వెళ్తున్నాను గైస్. దీనికి ఇంకా 2 వీక్స్ అనమాట. నాకు 1 వీక్, ఇంకిప్పటికే 1 వీక్ అయిపోయింది. ఎలా లేదు, పైగా ఈరోజు చాలా కూల్గా వర్షం వచ్చింది గాయ్స్. సో వెళ్ళాలి కదా, తప్పదు కదా. క్లాస్కి వెళ్ళాక అసలు మా ఓల్ ఎక్స్ప్రెషన్స్ అలా ఉంటాయి. రైన్ వస్తుంది గైస్. సరే మళ్ళీ కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉన్నాను. హాయ్ గైస్. సో ఇప్పుడైతే మేమైతే బాబు కొట్టేసాను, తెలుగు డిపార్ట్మెంట్కి అయితే వచ్చాము. ఇదిగోండి చిరు అంట, హిందీ డిపార్ట్మెంట్కి అయితే వచ్చేసాం గైస్. సో తెలుగు డిపార్ట్మెంట్ కూడా పక్కనే, అక్కడి నుంచి ఇలా హిందీ డిపార్ట్మెంట్కి వచ్చాము. సో అందరం కూడా బంక్ కొట్టేసామండి. చూడండి, మాతో ఇంకా గ్యాంగ్ ఉన్నారు. వాళ్ళు ఈ రోజుకి రెస్ట్ తీసుకుంటామని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంకొక 6 మెంబర్స్ వరకు 5 మెంబర్స్ వరకు ఉంటారు గ్యాంగ్. పాపం వాళ్ళు ఎటు సైడ్ తిరుగుతున్నారో తెలియదు. ప్రజెంట్ మేమంటే ఉన్నామన్నమాట. అనండి ఎవరైనా ఈరోజు కొంచెం తేడాగా